ఓకే. సో గుడ్ ఫుడ్ లో పన్నీర్ శాండ్విచ్. అవునండి. సో మనకు మామూలుగా శాండ్విచెస్ రకరకాలుగా ఫిల్లింగ్ చేసుకోవచ్చు కదా. సో ఈ పన్నీర్ కాంబినేషన్ లో శాండ్విచ్ అంటే ఓన్లీ పన్నీర్ ఒకటే వాడతారా, ఇంకా దానికి ఏమైనా బేస్? కొంచెం బేస్ కూడా ఇస్తున్నాను. ఓకే. సో కొంచెం ఒక లైట్ ఫ్లేవర్ కూడా దానికి యాడ్ చేస్తున్నాను. ఓకే, అదే ఎందుకంటే ఉట్టి పన్నీర్ అంటే మనకి చప్పగా ఉంటుంది కదా. ఓకే ఓకే, మరి పన్నీర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన క్యాప్సికం కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం బ్రెడ్ స్లైస్లకి మనం వెన్న రాసి 2 వైపులా కాల్చుకొని పెట్టుకోవాలండి. ఓకే. ఓకే అండి. ఓకే, బ్రౌన్ బ్రెడ్ మనకి టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి ఇలా వెన్న రాసి కాల్చుకుంటే బాగుంటుందేమో కదా. అవునండి. ఓకే ఓకేనా రాజు గారు? ఇంకొంచెం కాలాలండి. సో ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే మనకు బాగుంటుంది, కొంచెం క్రంచీగా. ఓకే ఓకే. సో మీరు అటువైపు కాల్చుతూ ఉండండి, నేను మిగతా ప్రాసెస్ ఫిల్లింగ్కి ఇక్కడ రెడీ చేస్తాను. ఓకే. సో ఫిల్లింగ్ కూడా మనం కొంచెం కుక్ చేసుకోవాలా? అవునండి. ఓకే. అంటే చెప్పుకున్నాం కదా, పన్నీర్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం దీనికి ఏదైనా ఫ్లేవర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి, అలాగే క్యాప్సికమ్ ముక్కలండి. ఓకే. సో అంటే మనకి కొన్ని శాండ్విచెస్ లో ఫిల్లింగ్ ఇలా కుక్ చేసి కూడా చేస్తూ ఉంటారు కదా. సో ఇది ఆ కైండ్ ఆఫ్ శాండ్విచ్ అన్నమాట. అవునండి. కొన్నిట్లో ఎందుకంటే పచ్చి ముక్కలు లేదా సంథింగ్ అలా పెట్టుకుంటూ ఉంటారు, కొన్నిట్లో మనకి ఇలా కుక్ చేసింది వస్తూ ఉంటుంది కదా. ఎస్. సో ఇలా మనం పెనం పైన ఫ్రై చేసుకున్నా అంటే కాల్చుకున్నా మనం చేసుకోవచ్చు, లేదా ఫిల్లింగ్ చేసిన తర్వాత గ్రిల్ చేసుకున్నా అలానే చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఆ గ్రిల్ మెషిన్ ఉంటే అలా చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఇలా వేయించేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా వేగితే సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఓన్లీ అల్లము వెల్లుల్లి క్యాప్సికం వేయాలి అంతేనా? అంతేనా. ఓకే. సో ఉడికించిన బంగాళదుంప మెత్తగా మెది పెట్టుకోవాలి. ఓకే. సో ఇది బేస్ లా పనిచేస్తుంది మనకు. ఓకే ఓకే. ఓకే ఓకే. సో దీంట్లో పన్నీర్ తురుమండి, అలాగే కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర అండి. సో కొత్తిమీర వాళ్ళ చాయిస్. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకుని ఓకే. అంటే మనం ఎంచుకున్న కాంబినేషన్ బట్టి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ పైనవి మన చాయిస్గా వేసుకోవచ్చు అనుకుంటా. అవునండి. అంటే నిమ్మరసం కానీ లేకపోతే ఇలాంటి చాట్ మసాలా అంటే ఏదైనా కాంబినేషన్ సెట్ అవుతుంది అనుకుంటే. బ్రెడ్ స్లైస్ ఇస్తారా? చాపింగ్ బోర్డ్. సో దీన్ని మనం బ్రెడ్ స్లైస్ పైన పెట్టేసి స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా. ఓకే. అండ్ పొటాటో కూడా ఉంది కాబట్టి మనకి బైండింగ్కి కూడా బాగుంటుంది. ఓకే ఓకే. సో దీనిపై నుంచి ఇంకోటి పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే. సో అంచులు కట్ చేసుకుని, సో ఇది మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అండి. సో లేదంటే కొద్దిమందికి అంచులతో తిన్న కొంచెం ఇష్టం లేని వాళ్ళు కట్ చేసేసుకొని అలా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇష్టం ఉన్న వాళ్ళు అంచులతో సర్వ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అంచులు కట్ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు.
ఓకే. కాకపోతే మామూలు శాండ్విచ్ మనం ఎలా ఉన్నా తింటాం, అంటే కొంచెం చల్లగా ఉన్నా కూడా. సో ఇదైతే కొద్దిగా వేడిగా తింటే బాగుంటుందేమో కదా. వేడిగా ఉంటే బాగుంటుందండి. సో టమాటో సాస్తో దాంతో అలా పెట్టేసుకొని తినేసేయచ్చు. ఓకే ఓకే, శాండ్విచ్ రెడీ. కార్వింగ్ ఏంటి రాజు గారు, కందతోనా? ఫిష్ చేస్తున్నాను. ఓ, ఇది 2 డైమెన్షన్లో తీసుకుంటున్నాను. ఓకే. దీని మీద అంటే మనం డ్రా చేసుకున్నట్టు చేసుకోవాలి. ఓకే ఓకే. సో అంతా దాంట్లోనే డ్రా చేసేసుకోవటం. అవునండి. ఓకే. సో తర్వాత ఇది కూడా టేల్ దగ్గర ఇది కూడా తీసేసాలి. సో ఇలా వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా నోరు కట్ చేసుకోవాలి. అవునండి. సో ఇది మనకి నైఫ్ మొత్తం కింద దాకా కట్ అయిపోవాలి. అవునండి. పీసెస్ బయటికి ఇలా వచ్చేసేలాగా. ఓకే. ఓకే. సో ఇక్కడ ఫిన్స్కి బాడీకి కొంచెం డిఫరెన్స్ తెలియాలి కదా. సో ఇది కొంచెం డౌన్ చేసి కట్ చేస్తున్నాను స్లాంట్గా. అప్పుడు బాడీ కొంచెం ఎలివేట్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే. ఓకే. సో ఇప్పుడు గ్రూవర్తో ఇలా డీటెయిల్స్. సో ఇలాంటి వాటికి మనం కావాలంటే కలర్ కూడా చేసుకోవచ్చు, చాయిస్ ఉంది. ఎందుకంటే కొంచెం ఒక పేర్ లాగా అలా చేసుకోవచ్చు కదా. అవునండి. సో అలాగే టేల్ కూడా లైన్స్. ఓకే అండి. సో హెడ్ చూస్తున్నాం. ఓకే. సో ఇలా స్లాంట్. ఓకే. ఇక్కడ కూడా స్లాంట్ వేసేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఐ పెట్టే చోటు కొంచెం ఇలా రౌండ్గా షేప్ చేసుకుని దీని సైడ్లో ఉన్నది కొంచెం తీసేస్తున్నాను. ఓకే. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కదా ఇది. అవునండి. ఓకే. సో మధ్యలో లవంగం పెడుతున్నానండి. ఓకే. వావ్, చాలా బాగుంది రాజు గారు. ఓకే. ఓకే, చూసారు కదండి, చక్కటి కార్వింగ్ తో మనకి శాండ్విచ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు పన్నీర్ శాండ్విచ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్లకు వెన్న రాసి పెనంపై ఉంచి 2 వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన క్యాప్సికం వేసి వేయించాలి. తర్వాత స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంపను మెదిపి దీనిలో వేసి పన్నీర్ తురుము, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 బ్రెడ్ స్లైస్ల మధ్యలో ఉంచి అంచులు కట్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ శాండ్విచ్ రెడీ.